ఆకాశవాణి ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం వింటారు. జనం జనంతో ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యమొక సిస్టం. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. दोस्तों आम चुनाव आ रहे हैं. दुनिया का सबसे बड़ा लोकतंत्र. మిత్రులారా, సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం మరొకసారి తమ కోసం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటుంది. ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి ప్రతి పౌరుడికి అవకాశం లభిస్తుంది. అయితే ఓటు హక్కును పొందడం కోసం మన ముందు తరాల వారు ఎన్నెన్ని త్యాగాలు చేశారో మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మన జాతీయ జెండాలోని 3 రంగులకు ప్రతినిధులుగా నా చేతిలో 3 దారాలున్నాయి. ఈ తిరంగా దారాలను మన ప్రతిజ్ఞకు ప్రతీకగా మీ చేతికి నేను కడతాను. ఎవరికీ భయపడకుండా, ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా, కులమతాల ప్రసక్తి లేకుండా, ఓటును అమ్ముకోకుండా, ఏ ఇతర ప్రభావాలకు లోనుగాకుండా ఓటు హక్కును వినియోగించుకుంటానని మనం ప్రతిజ్ఞ చేద్దాం. ఈ ప్రతిజ్ఞ కట్టుబడి నా చేతికి కట్టుకున్న తిరంగా దారాలను వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే వరకు విప్పే ప్రసక్తే లేదు. ఇదే నాకు నేనుగా నా దేశం కోసం చేస్తున్న ప్రతిజ్ఞ. మిత్రులారా, ఇప్పుడే మనం పద్మశ్రీ, పద్మభూషణ్ సినీ నటులు అమీర్ ఖాన్ గారి సందేశం ఆలకించాం. ఈరోజు ఓటర్ జంక్షన్లో మనం ఏ ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నామో వారి మాటలను బట్టి మీరు ఇప్పటికే గ్రహించి ఉంటారని భావిస్తాను. ఇప్పుడు కార్యక్రమంలో మనం మరింత ముందుకు వెళదాం పదండి. నేను చెప్పేదేంటంటే, నా మీద భరోసా ఉంచండి, నా కోసం పనిచేయండి. నేనెవరి పేరు చెప్తానో వారినే మీ అభ్యర్థిగా ఎన్నుకోండి. మీ ఓటుకు సరైన రేటు నేను ఇప్పిస్తాను. నా వాహనంలోనే స్వయంగా పోలింగ్ కేంద్రానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎవరు నువ్వు? నా ఇంటి ముందు ఎందుకు నుంచున్నావు? ఇక్కడ నీకేం పని? ఇది నిజాయితీ పరులు ఉండే ఇల్లు. ఈ ఇంట్లో అవగాహన పరులుంటారు. ఈ ఇంట్లోని ఓట్లు ఎవ్వరూ కొనలేరు. నీ కులమతాల మాటలు కట్టిపెట్టు. మా ఆత్మగౌరవం మాకు ముఖ్యం. అమూల్యమైన మా ఓటును కొనటం నీ తరం కాదు. నమస్కారం మిత్రులారా, ఓటర్ జంక్షన్ కార్యక్రమంలోకి మరోసారి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఇంతకీ ఎవరండి మీరు? ఇక్కడేం చేస్తున్నారు? నేను ఒక ఆలోచన విధానాన్ని, ఒక హెచ్చరిక అనుకో, సలహా అనుకో, మంచి చెడు, తప్పు ఒప్పు, నీతి అవినీతి తెలియని వాళ్లకు తెలియజెప్తాను. వాళ్లపైనే దృష్టి పెడతాను. ఓ, మీరు చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు. చూడండి, నేను కేవలం సత్ప్రవర్తన, నీతి నిజాయితీల గురించి మాత్రమే మాట్లాడతాను. అంతా బాగానే ఉంది, కానీ మీరు ఒక పజిల్లాగా ఉన్నారే. సరిగ్గా చెప్పారు మీరు. అవును, నేను పజిల్నే. అయితే ఈరోజు మన శ్రోతల కోసం ఏ పజిల్ని మీరిప్పుడు సాల్వ్ చేస్తారు? ప్రజలు ఎథికల్ ఓటింగ్ గురించి తెలుసుకునేలా చేస్తాను. ఇది చిన్న విషయంలా కనిపించే చాలా పెద్ద విషయం. ఇందులో ఏముందని అనుకుంటారంతా. ఎవరో ఒకరికి ఓటు వేసేస్తాను, బాగానే బేరం ఆడుకుంటాను, నాతో పాటు వేరే వాళ్ల ఓట్లు కూడా పోగేసుకొస్తే ఇంకా చాలా వసూలు చేసుకోవచ్చు. ఇలా చాలా తేలిగ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న తప్పులు మొత్తం ఎన్నికల ప్రక్రియను ఎంతగా దెబ్బతీస్తాయో వారికి తెలీదు. భలే బాగా చెప్తున్నారు. ఒక తప్పుడు అభ్యర్థిని గనక ఎన్నుకున్నట్లయితే ఆ ప్రాంతం అభివృద్ధి అంతా ఆగిపోతుంది. ఇంకా అనేక సమస్యలు వస్తాయి. అమ్మా అమ్మా, వింటున్నారా? ఎవరో పిలుస్తున్నట్టున్నారు. విన్నాను. మీరు రండి, ఎవరో ఏంటో చూద్దాం. అమ్మా, ఎక్కడున్నావమ్మా? ఏమైందమ్మా? ఎందుకా కంగారు? అమ్మా, నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, నాద్, చాలా పరిశాన్ చేశాడు. వాడేదో నోట్స్ అడిగి తీసుకుపోతాడు, దానికే నువ్వు పరేషాన్ అంటే ఎలా? నోట్స్ వరకు ఆగితే పర్లేదమ్మా, నాకిప్పుడు నోట్లు ఇవ్వాలని చూస్తున్నాడు. ఏంటి, నీ నోట్స్ కొంటానంటున్నాడా? కాదమ్మా, వాడు నా ఓటు కొనాలని చూస్తున్నాడు. ఏంటి? అది మరి సంగతి.
హే, మీరంతా బయట ఉండండి, నేను వెళ్ళి స్వరాన్ని తీసుకొస్తాను. మనమంతా కలిసి మరో ఇంటికి వెళ్దాం. నమస్తే ఆంటీ. కూర్చో బాబు. ఇప్పుడు అంత టైం లేదా ఆంటీ. యాక్చువల్లీ ఏంటంటే మా అన్నయ్య ఎలక్షన్లో నిల్చున్నాడు. మేమంతా ప్రచారంలో బిజీగా ఉన్నాం. చాలా పనులున్నాయి నాకు ఇప్పుడు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తీరిగ్గా వచ్చి కూర్చుంటాను ఆంటీ. ఆంటీ, మీరు స్వర ఎన్నికల్లో మా అన్నయ్యకే ఓటేయాలి. మనం స్నేహితులమే కాదా ఆంటీ, మనం ఒకే కులం వాళ్ళం కదా. ఒరే నాథ్, నీకు తెలుసు కదా ఇది నా మొదటి ఓటు. నేను బాగా ఆలోచించి ఎవరికి వేయాలో వారికి వేస్తాను. ఎన్నికల సంఘం కేవైసీ అంటే మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి అనే యాప్ ఉంది కదా, దాంట్లో చూస్తాను అభ్యర్థి ఎలాంటి వాడు, అతనికి ఏమైనా నేర చరిత్ర ఉందా మొదలైన వివరాలన్నీ కేవైసీలో ఉంటాయి. అవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం ఎంత స్నేహితులమైనా కూడా అభ్యర్థి గురించి వివరాలు తెలుసుకోకుండా నేను ఓటు వెయ్యను. ఇది ఒక రోజుతో పోయేది కాదు. అభ్యర్థిని ఎన్నుకోవడం అంటే 5 సంవత్సరాల కోసం ఎన్నుకోవడం. చెప్పావులే గొప్ప. స్నేహితులైన మీరే వేయకపోతే ఇంకా మీతో నాకు ఉపయోగం ఏంటి? అబ్బా, అది కాదు నాథ్, నేను చెప్పేది విను. నాథ్, టీ తాగుతావా? సారీ ఆంటీ, నేను టీ ఎక్కడంటే అక్కడ తాగను. మా నాన్నమ్మ టీ పెట్టినట్టు ఎవ్వరూ పెట్టలేరు. టీ పొడి ఎంత వేయాలి, పంచదార ఎంత వేయాలి అన్నీ తెలియాలి. ఎన్ని పాలకు ఎన్ని నీళ్లు కలపాలి కూడా తెలియాలి. అలాగే అల్లం ఎంత, ఇవన్నీ తెలిసినప్పుడే టీ బాగుంటుందా ఆంటీ? సరిగ్గా చెప్పావు బాబు. స్వరా చెప్తున్నది కూడా అదే. అన్ని విషయాలు తెలుసుకుంటే తప్ప ఓటు ఎవరికి వేయాలో తేల్చుకోలేమని చెప్తోంది. అభ్యర్థి ఎలాంటి వాడు, అతని చరిత్ర ఏంటి, అతని ఎన్నికల ప్రణాళిక ఏంటి తెలుసుకోవడం చాలా ముఖ్యం. నువ్వు చెప్పావని మీ అన్నగారికి ఓటేస్తే ఆ తర్వాత ఆయన మేము ఆశించినట్టు లేకపోతే మా ఓటు వృధా అయిపోతుంది కదా. ఓటు అంటే 5 ఏళ్లకోసారి వచ్చే అవకాశం. మన నియోజకవర్గానికి సరైన అభ్యర్థిని ఎన్నుకోకపోతే అది చాలా తప్పు అవుతుంది. ఆంటీ, మీరెందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నారు? మా అన్నయ్య గెలిస్తే మనం ఎప్పుడైనా కలవచ్చు కదా, దాంట్లో ఇబ్బంది ఏముంటుందా ఆంటీ? మనం సరే నాథ్, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? పరిచయం లేని వాళ్ళ మాట ఏంటి? మన నియోజకవర్గం సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? వాళ్ళందరి సంగతి నీకెందుకు? నీ సంగతి ఏంటో చెప్పు. నాథ్, ఓటింగ్ ఎథిక్స్ అనేవి ఉంటాయి. నువ్వు అసలు వాటిని ఖాతరు చేయడం లేదు. మీ అన్నయ్యకు ఓటు వేయమని నువ్వు విజ్ఞప్తి మాత్రం చెయ్యొచ్చు, అంతే. నిన్ను చూద్దామా అంటే నువ్వేమో పరీక్షల్లో చీటింగ్ చేసే రకం. మన కాలేజీలో ప్యూన్కి కూడా నువ్వు లంచం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటావు. ఓటు విషయం కూడా అంతే తేలిగ్గా మాట్లాడేస్తున్నావు. నువ్వు ఏదో దావత్ ఇచ్చేస్తే నీకు ఓటు వేసేస్తారు అన్నట్టు ఆలోచిస్తున్నావు. స్వర, మనం ఫ్రెండ్స్ కదా, నా కోసం ఆ మాత్రం చేయలేరా మీరు? లేదు, అట్లా కుదరదు. నువ్విట్లా ఓటు వేయమని ఒత్తిడి చేస్తే నేను ఊరుకోను. నా ఫోన్లో సి విజిల్ యాప్ కూడా ఉంది. నీ వీడియో తీసి అందులో పెడతాను. మమ్మల్నే కాదు, ఇంకెవరినైనా సరే ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశావంటే సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తాను. ఓటు కోసం ఒత్తిడి చేయడం తప్పని నువ్వు తెలుసుకుంటే మంచిది. చుట్టెరకాలు కలుపుకొని కులాలు ఒకటని చెప్పి ఓటు అడగడం చాలా తప్పు. మన వాళ్ళకు మన సహాయం చేసుకోకపోతే ఎలా అని అడుగుతున్నావు. ఈ పద్ధతి మంచిది కాదు. నేనెవరికి ఓటు వేయాలో ఆలోచించుకొని ఓటు వేస్తాను. ఎవరికి ఓటు వేయాలో నువ్వు నన్ను ఒత్తిడి చేయడం మాత్రం ఎంత మాత్రం మంచిది కాదు. అయితే పో స్వర, నీతో నేను ఎప్పుడు మాట్లాడను. ఇంకా పో. నీకెప్పటికి అర్థమవుతుందో ఏంటో నాథ్. స్వర ఏం చేసిందో చూశారు కదా. మన యువ ఓటర్లంతా ఆమెలాగే ఆలోచిస్తే మనం ఎప్పుడు మంచివాళ్ళనే ఎన్నుకోగలుగుతాం. యువ ఓటర్లారా, కాస్త వీరి మాట ఆలకించండి. నమస్కారం, నా పేరు లక్ష్మి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఓటుకున్న విలువేమిటో నాకు బాగా తెలుసు. కాబట్టి ఎలక్షన్లో పోటీ చేసిన అభ్యర్థుల గురించి తెలుసుకొని ఎవరికి ఓటేయాలో నాకు నేను సొంతంగా నిర్ణయించుకుంటాను. ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఓట్ల కోసం చాలా రకాలుగా అభ్యర్థులు మనల్ని మభ్యపెట్టడానికి ట్రై చేస్తుంటారు, డబ్బులు ఇస్తుంటారు. అలాగే మనం ఒకటే కులం వాళ్ళం కాబట్టి మన కులం వాళ్ళ ఓట్లని నాకే పడాలని కూడా చెప్తుంటారు. లేదంటే ఒక్కోసారి బెదిరిస్తుంటారు కూడా. అయితే ఇలాంటి వాళ్ళని నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే మన ఓటు నమ్ముకోకూడదు. ప్రజాస్వామ్యానికి ప్రాణపదం ఓటు హక్కు. కాబట్టి రాజ్యాంగం మనకు ప్రసాదించిన ఓటు హక్కును సరైన అభ్యర్థికే వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నేను నా వంతుగా ప్రయత్నిస్తాను. నమస్కారం, నా పేరు రాము. మాది షేక్పేట్, హైదరాబాద్. నేను ఎప్పుడు ఎన్నికలు జరిగినా
ఆలోచించి ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకొని ప్రజలకు మంచి చేసేవారికే ఓటు వేస్తాను. ఈ సంవత్సరం జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా మంచి గుణగణాలు ఉన్న అభ్యర్థికే ఓటు వేస్తాను. ఎవరో చెప్పిన మాటలు విని ఓటు వేయను. ఎవరైనా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేసిన వారి మాటలు పట్టించుకోను. సరైన వారికే ఓటు వేద్దాం. నా పేరు సతీష్, మాది మిర్యాలగూడ. ఎన్నికల సమయంలో ఓట్లు కొనడానికి ప్రయత్నం చేయడం నేను చాలాసార్లు గమనించాను. డబ్బులు ఇస్తామని, గిఫ్ట్లు ఇస్తామని, మాకు ఓటేయమని ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి తరపు వారు ఇళ్ళకొచ్చి మరీ అడుగుతుంటారు. మనం వీళ్ళ మాటలు వినకూడదు. మనకు నచ్చిన వారికే ఓటేయాలి. ప్రియమైన శ్రోతలారా, మన సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ గారు ఏం చెప్తున్నారో విందాం. భారత ఎన్నికల సంఘం ఓటర్లకు అవగాహన కలిగించడానికి నిరంతరం పాటుపడుతోంది. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల యొక్క సమాచారం, వారికి సంబంధించిన అన్ని వివరాలు కేవైసీ యాప్ ద్వారా లభ్యమవుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థులకు సంబంధించిన సమాచారాన్ని పత్రికల ద్వారా తెలియజేయవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఓటర్లంతా కూడా తమ అభ్యర్థుల గురించి అన్ని వివరాలు తెలుసుకుని సరైన అభ్యర్థిని ఎన్నుకోవడమే ఓటింగ్ నీతి అని మనమంతా గ్రహించాలి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ గారు ఏం చెప్తున్నారో విందాం. ఓటు అనేది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. ప్రజలందరూ దీన్ని హక్కుగానే కాకుండా బాధ్యతగా భావించి ఎన్నికల్లో నైతికంగా వినియోగించుకోవాలి. గతంలో ఎన్నికల సమయంలో మజిల్ పవర్ ప్రధాన సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు ఎన్నికలలో డబ్బు ప్రవాహాన్ని అరికట్టడమే ఎలక్షన్ కమిషన్ ముందు ఉన్న అతిపెద్ద సవాలు. నైతిక ఓటు వినియోగ ప్రక్రియలో భాగంగా భారత ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపడుతున్నది. దానిలో ప్రధానంగా సి-విజిల్ అనే యాప్ ద్వారా ప్రజలందరూ ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ లేదా ఇతర ప్రలోభాల గురించి ఫిర్యాదు చేయవచ్చు. అట్టి ఫిర్యాదులను 100 నిమిషాల్లో డెడికేటెడ్ టీమ్స్ దర్యాప్తు చేసి తగు చర్యలు వెంటనే తీసుకోబడతాయి. రాబో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ ఈ యాప్ను విరివిగా వినియోగించి డబ్బు ప్రవాహాన్ని అరికట్టడంలో ఎలక్షన్ కమిషన్కు సహకరించగలరు. వెళుతూ మనం ఒక ప్రశ్న కూడా అడుగుదామా? తప్పకుండా. నేటి ప్రశ్న ఏంటంటే, మీ ఓటు కోసం ఎవరైనా మీపైన ఒత్తిడి చేస్తే లేదా ఏదైనా ప్రలోభ పెట్టాలని చూస్తే ఏ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చో మీకు తెలుసా? ఏ ఓటర్ హెల్ప్ లైన్ యాప్, బి కేవైసీ యాప్, సి-విజిల్ యాప్. మీరు మీ సమాధానం మన వాట్సాప్ నెంబర్ 9990319550కి వచ్చే బుధవారంలోపు పంపించాలి. మీ పేరు, అడ్రస్, పిన్ కోడ్ స్పష్టంగా రాయాలి. విజేత పేరు ఓటర్ జంక్షన్ వచ్చే ఎపిసోడ్లో ప్రకటించడం జరుగుతుంది. భారత ఎన్నికల సంఘం ద్వారా విజేతకు ధ్రువపత్రం మరియు బహుమతిని వారి చిరునామాకు పంపించడం జరుగుతుంది. మా గత వారం ఎపిసోడ్ విజేత ఎవరంటే అనామిక పి, కానూర్ జిల్లా, కేరళ. మేం అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం eci.gov.in. సరైన సమాధానం పంపించిన మీ అందరికీ భారత ఎన్నికల సంఘం తరపున ధన్యవాదాలు. విజేతకు ధ్రువపత్రం మరియు బహుమతి వారి చిరునామాకు పంపించడం జరుగుతుంది. మిత్రులారా, మన ఓటు ఎంత విలువైందో మీకు చెప్పక్కర్లేదు కదా. ఓటు విలువ తెలుసుకోండి. ఎప్పుడూ దాన్ని తేలిగ్గా తీసుకోకండి. మన ఒక్క ఓటుతో మనం మన నియోజకవర్గం యొక్క మరియు దేశం యొక్క భవిష్యత్తును నిర్ణయించగలుగుతాం. మన ఓటు ఎంతో అమూల్యమైనది. సరైన అభ్యర్థికి ఓటు వేసి మన ఓటును సార్థకం చేసుకుందాం. మిత్రులారా, ఇంతటితో సెలవు తీసుకుందాం. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ వచ్చే శుక్రవారం నాడు ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. జనం జనంతో ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యమొక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. మీరింతవరకు ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి
ఓటరు చైతన్య కార్యక్రమం విన్నారు.